ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ కుంభమేళ. అందుకే దీనికి ఎంత ప్రాశస్త్యం వచ్చింది. ప్రతి 12 సంవత్సరాలకి మహాకుంభమేళ జరుపుతారు కానీ ఈసారి వచ్చిన కుంభమేళ 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుందట. ఎందుకంటే అరుదైన గ్రహాల కలయికతో వచ్చింది ఈ మహాకుంభమేళ. దీంతో పాటు మౌని అమావాస్య కూడా ఈ కుంభమేళలో పడింది మొన్న జనవరి 28న. దాంతో ఆ రోజు 8,20,00,000 మంది అయితే ఆ రోజు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. వారి కోసం 12 కిలోమీటర్ల పొడవైనటువంటి పెద్ద ఘాట్ను కూడా ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఆ రోజు ఒక సంఘటన జరిగింది. ఆ తొక్కిసలాట్లో దాదాపు 30 మంది అయితే చనిపోయారు. అలాంటి చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్దగా ఏమీ జరగలేదు. అంత సవ్యంగానే సాగింది. అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్కి 45 కోట్ల మంది భక్తులైతే పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక జనాలు తగ్గుముఖం పడతారని ఇప్పుడు మన సౌత్ ఇండియా నుంచి ఇటు తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు బయలుదేరారు. వీళ్ళతో పాటు మహారాష్ట్ర వాళ్ళు కూడా బయలుదేరడంతో ఇప్పుడు మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ చేరుకునే ఈ ప్రయాగ్రాజ్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో మొత్తం 350 కిలోమీటర్లు అయితే ట్రాఫిక్ ఆగిపోయింది. 354 కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోయింది. 24 గంటల పాటు ఈ ట్రాఫిక్లో ప్రజలైతే చిక్కుకున్నారు. దాంతో అక్కడికక్కడే టెంట్ వేసుకొని కొంతమంది అయితే వంట వార్పు అయితే మొదలుపెట్టారు భక్తులందరూ కూడా. దీంతో యోగి ఆదిత్యనాథ్ అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా మరో 48 గంటలు ఎవరు ప్రయాగ్రాజ్కి రావద్దని ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు. దేశం మొత్తం ఈ అనౌన్స్మెంట్ తొందరగా చేరాలని కూడా అన్ని శాఖలకైతే ఆదేశాలు జారీ చేశారు. దీని గురించి కేంద్ర హోంమంత్రి శాఖ కూడా స్పందించింది. దయచేసి ఎవరు 48 గంటల వరకు ఎవరు ప్రయాగ్రాజ్కి బయలుదేరద్దు, అంతవరకు ఈ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ అయితే కదులుతుంది. 354 కిలోమీటర్లు అంటే మాటలు కాదు. ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు ఏదైతే ఉందో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ చైనాలో ఆగిపోయింది. 12 రోజులు ఆ ట్రాఫిక్ కదలలేదు. ఇప్పుడు ఇది ఒక విధంగా టైం పరంగా చూస్తే చైనా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. పొడవు పరంగా చూస్తే, ప్లేస్ పరంగా, దూరం పరంగా చూస్తే 300 కిలోమీటర్లు చైనా, ఇప్పుడు 354 కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్ మన ఇండియా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్గా ఇప్పుడు ఇదైతే నమోదైంది.